మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు అని వాక్యం తెలియజేయబడుతుంది. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. మన దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు, నా ధర్మమును నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగదు అని వాక్యం తెలియజేస్తుంది. అలాగే నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా నా విధులను నా కట్టడలను అనుసరించిన ఎడల నీకు స్వస్థత కలుగుతుంది, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని కూడా తెలియజేస్తున్నారు. అలాగే కీర్తన గ్రంథము 85:13లో కూడా నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును అని కూడా తెలియజేస్తున్నారు. ఎవరు ముందు అంటే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరించిన వారికి వాగ్దానాలు చేస్తున్నారు, ఈ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మొదటిగా దీర్ఘాయునిస్తానంటున్నారు, రెండవది స్వస్థతనిస్తానంటున్నారు, మూడవది నీతి ఆయన ముందర నడుచును అంటున్నారు. అలాగే అది ఆయన అడుగుజాడల్లో కూడా నడుచును అని కూడా తెలియజేస్తున్నారు. అలాగే కీర్తన గ్రంథము 91:16లో కూడా దీర్ఘాయు చేత తృప్తిపరచబడదవు, నా రక్షణ అతనికి చూపించేదను అని కూడా తెలియజేస్తున్నారు. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని కూడా తెలియజేస్తున్నారు. మొదటగా ఆయుష్కాలం ఇస్తానన్నారు, దీర్ఘాయునిస్తానన్నారు, రెండవది స్వస్థతనిస్తానన్నారు, మూడవది మన ముందు నీతి నడిపిస్తానంటున్నారు, ఆయన మన ముందర నడుచును అంటున్నారు. ఇన్ని ఆశీర్వాదాలు మనకిస్తానంటున్నారు. ఆయన రక్షణను కూడా మనకు అనుగ్రహిస్తానంటున్నారు. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసింది ఒకటే, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన విధులను గైకొనాలి. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మనకు తెలియజేయబడుతుంది. మనకు మనముగా ఆయుష్కాలము పెంపొందించుకోలేము, మనకు మనముగా స్వస్థతలు పొందుకోలేము, మనకు మనముగా నీతిని అనుసరించలేము, నీతిగా జీవించలేము, మనకు మనముగా రక్షణ సంపాదించుకోలేము. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొంటూ మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించామో అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అప్పుడు భూమి మీద మనము సంతోషంగా ఉండగలుగుతాము, సమాధానంగా ఉండగలుగుతాము, నెమ్మదిగా ఉండగలుగుతాము, దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలుగుతాము. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాము, దేవుని ఆజ్ఞలను గైకొందాము, కట్టడలను అనుసరిద్దాము. రాబో సంవత్సరంలో కూడా మనము ఇవన్నీ స్వతంత్రించుకోవాలి అంటే మనము దేవునికి లోబడి జీవించాలని మనకు తెలుస్తుంది. నూతన సంవత్సరారం నుండి నూతన సంవత్సరాంతం వరకు ఆయన మనల్ని ఆ దీర్ఘాయుష్తో నింపాలి అంటే, మనల్ని స్వస్థత పరచాలి అంటే, మన ముందు ఆయన నీతిగా నడవాలి అంటే, మనకి రక్షణ అనుగ్రహించాలి అంటే మనము ఆయన కట్టడాలను అనుసరించి ఆయన విధులను గైకొని ఈ సంవత్సర కాలంలో ఆయన కృప కొరకు సిద్ధపడదాము. నూతన సంవత్సరంలో ఈ ఆశీర్వాదాలన్నీ మనం సంపాదించుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన మీరిచ్చిన మా ప్రభు వాక్యము నాయన మా హృదయాలలో నిలిచి ఉన్నట్లు కృప చెప్పండి. వినిచున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ ఆజ్ఞలను మీ కట్టలను గైకొని ప్రభువా వారి ఆయుష్ పొందడానికి, వారి స్వస్థతలు పొందుకోవడానికి, వారికి నీతిమంతులుగా తీర్చబడడానికి,
వారు రక్షణ పొందుకోవడానికి మీరు కృప చూపండి నాయన. వారిని ఆశీర్వదించండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.